Yeah, good morning, guys. Hello. గుడ్ మార్నింగ్ సార్. Good morning. సో అందరికి అప్పుడే టాలీ వచ్చేసినట్టుంది. ఎండింగ్ వచ్చేసరికి అందరూ క్లాసెస్‌కి ఇంటిలో రావడమే తగ్గించేశారు. వీడియోస్ గ్రూప్‌లో ఉంటాయనేసి ఐ థింక్ కదా! ఓకే. ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడే కదా! ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడే కవర్ అవుతాయి మంచిగా. ఇవే కదా మెయిన్. సో ఎప్పుడైనా లైవ్ క్లాసెస్ వినడం అనేది చాలా ఇంపార్టెంట్. వీడియోస్ ఉంటాయి కాదనట్లేదు. బట్ లైవ్‌లో విన్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ వస్తాయి. అది మెయిన్ అన్నమాట. ఓకే. డన్. ఓకే గైస్. లాస్ట్ క్లాసెస్‌లో మనము పర్చేజ్ ఆర్డర్ ఎలా చేయాలి? ప్రైస్ లిస్ట్ ఏ విధంగా చేయాలి తెలుసుకున్నాం. టుడే వచ్చేసి టీడీఎస్. టీడీఎస్ అంటే టాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు. ఈ టీడీఎస్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము? అంటే ఒక మనిషి తను సంపాదించే ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్‌కమ్ మీద గవర్నమెంట్‌కి టాక్స్ అనేది పే చేయాలి. యాక్చువల్‌గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. సో, డైరెక్ట్ టాక్స్ అనేది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ టాక్స్ కిందకి జీఎస్టీ వస్తుంది. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి వేటి మీద ఏ సెక్షన్స్ ప్రకారంగా ఓకే. గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయాల్సొస్తుంది. ఎంత పర్సెంటేజ్ పే చేయాల్సొస్తుంది? ఒక మనిషి తను సంపాదించే ఇన్‌కమ్ మీద అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఓకే. డన్. చూడండి. ఇప్పుడు మనం టీడీఎస్ ప్రాబ్లమ్ చూస్తే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక ఎంప్లాయీ తను సంపాదించే ఇన్‌కమ్ సాలరీ, కమిషన్, ప్రొఫెషనల్ ఫీజ్, ఇంట్రెస్ట్, రెంట్ ఇంకా చాలా ఉంటాయి. ఇవే కాదు. వీటికి సంబంధించిన సెక్షన్స్ కూడా ఉంటాయి. నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి. లిమిటేషన్స్ ఉంటాయి. పర్సెంటేజ్ కూడా ఉంటాయి. అదే సాలరీకైతే 192 సెక్షన్ ప్రకారంగా కంపెనీ వాళ్ళు తన అమౌంట్‌ని బట్టి పర్సెంటేజ్ కట్ చేస్తారు. అదే రెంట్ అండ్ బిల్డింగ్ మెషినరీ అయితే 194 2,40,000 10%. 194 బీబీ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్. 194 బి విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. 194 హెచ్ కమిషన్ అండ్ లాటరీ. 194, 192 ఏ ఈపీఎఫ్ లిమిటేషన్స్, టీడీఎస్ పర్సెంటేజ్ ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఓకే. మనం ఇచ్చింది కొన్ని సెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ సాలరీస్ పెయిడ్ టు ప్రియారిటీ రేట్స్, రెంట్ పెయిడ్ టు క్రిస్టడర్స్, కమిషన్ పెయిడ్ టు లొకేషనర్స్ ఇలా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. మీ సాలరీ 40,000 నెలకు. అలా 12 నెలలకు ఎంతవుతది? ఇక్కడ కొంత లిమిటేషన్ ఉంటది. 0 నుంచి 2,50,000 మధ్యలో పర్ యానమ్ నీ సాలరీ ఉంటే 0% టీడీఎస్. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే నీ ఇన్‌కమ్ 5%. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే నీ ఇన్‌కమ్ 10%. 7,50,000 నుంచి పైన ఎంత ఉన్నా కూడా 20% కట్ అవుతుంది. మనకి కోవిడ్ టైమ్‌లో 25% ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడు లేదనమాట. ఓకే. సో, అలా అన్నమాట. అది కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ నెలకు 40,000 అయితే మనకి సంవత్సరానికి ఎంతవుతుంది? ఏ స్లాబ్ లెక్కొస్తది? 4,80,000 అంటే 5% టాక్స్ నువ్వు పే చేయాలి. అదే 50,000 అనుకో మనకి 5,00,000 నుంచి 7,50,000 మధ్యలోకొస్తది. అప్పుడు నువ్వు 10% పాన్ నంబర్ ఉంటే ఒక పర్సెంటేజ్ కట్ అవుతది. పాన్ నంబర్ లేకపోతే ఒక పర్సెంటేజ్ అనేది కట్ అవుతది. ఓకే. అది కూడా మీరు చూసుకోవాల్సొస్తుంది. ఓకేనా? డన్. ఓకే గైస్. సో, ఇప్పుడు టీడీఎస్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది టుడే క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. టీడీఎస్ నేను చెప్తాను. టీసీఎస్ మీరు చేయాలి. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ప్లస్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. బిల్ వైస్ కూడా ఏసి పెట్టండి. ఇన్వెంటరీ నో పెట్టండి. జీఎస్టీ నో పెట్టండి. చూడండి. ఎనేబుల్ టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఏసి పెట్టండి.
ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అంటారు. మీరు రియల్ టైమ్‌లో చూసినప్పుడు అక్కడ ఉంటుంది. మీరు కంపెనీలో పనిచేస్తున్నారా? లేదంటే ఇండివిడ్యువల్ హెచ్‌యుఎఫ్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ ఇండివిడ్యువల్ ఏదైనా బిజినెస్ పెట్టుకున్నారా? ఇండివిడ్యువల్ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ నో పెట్టండి. నో. ఓకే. డన్. ఇప్పుడు క్రియేట్‌లోకి ఉంటాయి. క్రియేట్‌లోకి వెళ్ళిన తర్వాత టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ క్రియేషన్ చేసుకోవాలి. ఏమున్నాయి ఇక్కడ మీకు? సాలరీస్ ఉంది, రెంట్ ఉంది, కమిషన్ ఉంది. వీటికి సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ సాలరీస్. సెక్షన్ ఏముంది ఇక్కడ మనకి? సాలరీస్‌కి 182 పేమెంట్ కోడ్, రెమిటెన్స్ కోడ్ రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు అక్కడ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ బేస్డ్ ఆన్ కంపెనీ నార్మ్స్ అన్నారు. అదే 10% 5% అనేది మీ చాయిస్. ఇక్కడ నేను 10% ఇచ్చాను ఎగ్జాంపుల్. తర్వాత రెంట్ కమిషన్. రెంట్ సెక్షన్ ఏముంది ఇక్కడ? 194 పర్సెంటేజ్ ఎంత? 10%. సో తర్వాత నెక్స్ట్ కమిషన్ 194 లైక్ కమిషన్ కదా. పర్సెంటేజ్ ఉంది 5%. ఎన్ని ఉంటే అన్ని చేసుకోవాలి. ప్రెజెంట్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 మాత్రమే చేశాను. ఓకే. ఇప్పుడు వీటినే మళ్ళీ లెడ్జెస్‌లో కూడా క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ సాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఈస్ టీడీఎస్ అప్లికబుల్? అప్లికబుల్. సో నేచర్ ఆఫ్ పేమెంట్ సాలరీస్. నెక్స్ట్ రెంట్ అప్లికబుల్. రెంట్‌కి రెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. కమిషన్‌కి కమిషన్ తీసుకోవాలి. తర్వాత నేమ్స్ ప్రియా ట్రేడర్స్, క్రిస్ ట్రేడర్స్, లోకేష్ ట్రేడర్స్. సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టాలి. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్? యెస్. ఇక్కడ డిడక్టివ్ టైప్ అడుగుతుంది. నువ్వు ఇండియన్ పర్సన్‌వా? ఇండియన్ కాదా? అదర్ కంట్రీ పర్సన్‌వా? నువ్వు ఇండియాలో బిజినెస్ ఉందా? అదర్ కంట్రీలో బిజినెస్ ఉందా? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా? కాదా? అనేది అన్నీ ఉంటాయన్నమాట. ఇండివిడ్యువల్ రెసిడెంట్. ఓకే. రెసిడెంట్. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ ఆల్సో నో పెట్టండి. లేదంటే మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. పాన్ నెంబర్ ఉంటే నువ్వు ఇచ్చిన పర్సెంటేజ్ కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఇవ్వలేదు అంటే 20% కట్ అవుతుంది. కమిషన్. లాస్ట్‌లో టీడీఎస్ అండ్ టాక్స్. డ్యూటీస్ అండ్ టాక్సెస్. డ్యూటీస్ అండ్ టాక్సెస్. ఇలా ఈ విధంగా లెడ్జెస్ అనేవి తీసుకోవాలి. తర్వాత ఎస్కేప్. వోచర్స్‌లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ F7 తీసుకోవాలి. డేట్ నేను మే మంత్ ఇస్తున్నాను. ఎందుకంటే 31 డేస్ ఉంటాయి కదా! ఏప్రిల్ అయితే 30 డేసే ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ సాలరీ ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. 40,000. ఇక న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి.
ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ముందు ఎంటర్ చేసి పెట్టుకుంటాం F7. తర్వాత రెంట్. రెంట్ ఎవరికి క్రిష్‌కి ఎంత ఇవ్వాలి? 50,000 ఇవ్వాలి. న్యూ రెఫరెన్స్ సెకండ్. నెక్స్ట్ కమిషన్ 30,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే. సో, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది. ఔట్ ఆఫ్ ఫీ. నెక్స్ట్ ప్రియా. ప్రియాకి యాక్చువల్‌గా అమౌంట్ ఎంత? 40,000 జీతం నెలకి. సో, 32,000 ఆమె అకౌంట్‌లో వేస్తారు. రిమైనింగ్ 8,000 గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తారు. 20%. సో, యాక్చువల్‌గా మనం ఇచ్చింది 10%. పాన్ నంబర్ ఇవ్వలేదు కాబట్టి 20% కట్టయింది. ఇక్కడ అగైన్స్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. అగైన్స్ట్ రిఫరెన్స్. మళ్ళీ ఆటో ఫిల్. సో, రిజిస్టర్స్ 50,000. సో, 50,000లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 40,000. 10,000 టీడీఎస్ కట్టయింది. రిమైనింగ్ 40,000 ఆమెకు రూమ్ రెంట్‌కి ఇవ్వాలి. అగైన్స్ట్ రిఫరెన్స్. రూ. 30,000 అయితే 30,000లో 24,000 గవర్నమెంట్‌కి పే చేయాలి. రిమైనింగ్ 6,000 టీడీఎస్ పే చేయాలి. అగైన్స్ట్ రిఫరెన్స్. ఇలా. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఎవరెవరికి ఎంత అమౌంట్ కట్ అవుతుందనేది సెటప్ చేసుకుందాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్‌స్టాండింగ్స్, పేయబుల్స్. 50,000 మీద 10% కట్టాలి. 10,000. 30,000 మీద 6,000 కట్టాలి. 40,000 మీద 8,000 కట్టాలి. ఇవి అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్సెస్. తర్వాత స్టాట్యూటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ అవుట్‌స్టాండింగ్స్. మూడిటి మీద 24,000 గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయాలి. కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, సాలరీస్ మీద 8,000. వచ్చేస్. సో, ఇప్పుడు పేమెంట్‌లోకి వెళ్ళండి. పేమెంట్‌లోకి వెళ్ళి ఆటో ఫిల్ ఇచ్చి ముందు టాక్స్ కట్టండి. 15, 15, 15. ఆల్ ఐటెమ్స్, ఆల్ ఐటెమ్స్, ఆల్ ఐటెమ్స్, ఆల్ ఐటెమ్స్ క్యాష్. ఇప్పుడు మూడిటి మీద గవర్నమెంట్‌కి క్యాష్ పే చేసేస్తున్నాం. వాళ్ళకి జీరో అయిపోతాయి. ఇప్పుడు వెళ్లి చూడండి టాక్స్ ఉందేమో. జీరో. మూడిటి మీద గవర్నమెంట్‌కి టాక్స్ పే చేసేసాం. ఓకే. ఇప్పుడు పే చేసిన తర్వాత రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా వాళ్ళకి. రిమైనింగ్ ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చేసి జీరో చేయాలి. పేమెంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రియాకి ఎంత ఇవ్వాలి? 32. జీరో అయిపోయిందా ఇక్కడ? జీరో. నెక్స్ట్ క్రిష్‌కి ఎంత ఇవ్వాలి? 42. నెక్స్ట్ లోకేష్‌కి ఎంత ఇవ్వాలి? 24,000. ఓకే. ఈ విధంగా మనం పే చేసేసి జీరో చేయాలి. చూసారా? ఇది అండి. దీన్ని టీడీఎస్ అంటారు. రియల్ టైమ్‌లో కూడా ఇలాగే మనం చేస్తాం. కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. 1కి 2 సార్లు మీరు చేయాలి. దీన్ని టీడీఎస్ అంటాం. టీసీఎస్ లింక్ నేను మీకు సెండ్ చేస్తాను. అది మీరే చేయాలి. టీసీఎస్ అంటే ఇది కూడా టాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటాం. సో, ఇది కూడా సెక్షన్ 206(3) ప్రకారంగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 1961 ప్రకారంగా ఈ యొక్క టీసీఎస్ అనేది ఓకే. కట్ అవుతుంది. వేటి మీద?
టింబర్, టెండు లీవ్స్, స్క్రాప్, కోలు వాటి మీద కట్ అవుతుంది. టోల్ ప్లాజా, మైనింగ్, క్వేరింగ్, పార్కింగ్ లాట్, ఫారెస్ట్ లీజింగ్ వాటి మీద ఈ పర్సెంటేజెస్ కట్ అవుతాయి. ఓకే. ఇది కూడా మనం కస్టమర్స్‌కి సేల్ చేస్తాం. 50,00,000 పైన ఉంటే టీసీఎస్ కట్ అవుతది. ఒక సేల్స్ ఇన్వాయిస్. 50,00,000 కంటే తక్కువ ఉంటే గన మనకి టీసీఎస్ కట్ అవ్వదు. 206(c)(1) ప్రకారంగా 110, 20, 20 బిఫోర్ 5 క్రోర్స్ బిజినెస్ ఎవరైతే జరిగి ఉంటదో వాళ్ళు టీసీఎస్‌కి అప్లికబుల్ అవుతారు. ఓకే. ఇది మీరు చేయాలి. దీనికి సంబంధించిన లింక్ నేను షేర్ చేస్తాను. తర్వాత శ్రీయ ట్రేడింగ్ కంపెనీ. ఇది ఫస్ట్ మెటీరియల్‌లో మీరు 4 అప్లోడ్ చేశారు కదా! అదే విధంగా చేయాలి. సర్వీస్ ఓరియెంటెడ్. ఇది మంత్ ఎండ్ యాక్టివిటీస్ మీరు ఆల్రెడీ చేశారు కదా! దానిలాగా చేస్తది. జస్ట్ చూడండి. ఫ్యూచర్‌లోకి వెళ్తున్నా. ఆర్డర్స్‌కి ఏవైతే ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయో అవి మాత్రమే తెస్తాను. ప్లాంట్, ఫర్నిచర్, అసెట్ ఉంది. ఈ ప్రాబ్లమ్ అని చూపిస్తున్నాను. మీరు సెపరేట్‌గా చేయండి. ఫర్నిచర్ 1720. నెక్స్ట్ ఆఫీస్ సాలరీస్. మీరు మిగతావన్నీ మీరు చేయండి. జస్ట్ చూపిస్తున్నాను. వేజెస్ రెంట్ అండ్ టాక్సెస్. ఇక్కడ ఏవైతే అవసరమైతాయో లాస్ట్‌లో మంత్ ఎండ్‌లో వాటినే తీసుకుంటున్నాను. ప్లాంట్, ఫర్నిచర్, రెంట్ ఓకే. వేజెస్, ఆఫీస్ సాలరీస్ అవి అవసరం కాబట్టి అవే తీసుకున్నాను. మీరు అన్నీ చేయండి. క్యాష్. సో, తర్వాత ఇక్కడ సన్‌డ్రీ డెబ్టార్స్ డైరెక్ట్‌గా నేమ్ ఇచ్చాడు. రిసిప్ట్‌లో తీసుకోండి. ఆర్డర్స్ సన్‌డ్రీ డెబ్టార్స్. ఓకే. సో, ఇక్కడ స్టాకు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవి 2 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోండి. 21,724. మీ క్యాష్ డిఫాల్ట్‌గా ఉంటది కదా! 118. తర్వాత F7 కూర్చోండి. డిప్రిసియేషన్ క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకోండి. ప్లాంట్ ఎంతుంది పైన? 55,000 ఉంది. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకోండి. ఓకే. 5,500. నెక్స్ట్ ఫర్నిచర్ ఎంతుంది? 1720 ఇంటూ 10/100 172. 5,672. ఇలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ రెంట్. అన్‌పేడ్ రెంట్. ప్రొవిజన్స్
నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2%. సో సండే డెప్లార్స్ అంత దగ్గర 4,800 దాని మీద 2%. 96 Sunday debtors. Wages, outstanding wages, provisions, office salaries 350. Outstanding salaries. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఇంకా స్టాక్ మళ్ళీ ఓపెన్ చేసి అక్కడే క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. $31,300 16,580. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమే ఇలాగే చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఇలా యూజ్ చేస్తాను. ఇది టుమారో చెప్తాను కాస్ట్ లీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సుందర్ జనరల్ స్టోర్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి. అంటే ఒక కేసుకి 50 ప్యాకెట్స్, ఒక కేసుకి 25 ప్యాకెట్స్, ఒక బాక్స్కి 45 పీసెస్. జిఎస్టి ప్రాబ్లమ్స్ మీరు చేశారు కదా, అలాగా నెక్స్ట్ చూపిస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. పర్చేస్ సి హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్, సన్రైజ్ లీటర్స్, కంట్రోల్ సి గుడ్ డే. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉంటుంది. ఓకే, ఎలా పర్చేజ్ చేసాం ఇక్కడ? సిఎస్ సి. సిఎస్ అంటే కార్టూన్స్. ఇప్పుడు F12కి వెళ్ళి ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ వేసుకుంటారు. యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనే ఆప్షన్ కొత్తగా ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాము? ఇక్కడ 50 ప్యాకెట్స్ ఒక కేసుకి. %28. చూడండి, 250 కేసెస్ అంటే 12,500 ప్యాకెట్స్ అని అర్థం. పతాంజలి $240 కేసెస్ అంటే 6,000 ప్యాకెట్స్. నెక్స్ట్ ఉన్న వాటికి తీసుకోండి. నెక్స్ట్ ఏముంది? క్రెమికా. పీసెస్ బాక్స్. ఒక బాక్స్ ఎన్ని ప్యాకెట్ పీసెస్ ఉన్నాయి? 45 పీసెస్ ఉన్నాయి. $150 పీసెస్ 60. ఇప్పుడు 150 ఇక్కడ ఇచ్చాం కదా,
అంటే 45, 45, 90 మళ్ళీ 45 అంటే 135. రిమైనింగ్ 15 పీసెస్‌కి ఇది కాలిక్యులేషన్ చేయలేదు. అప్పుడు మనం డెసిమల్స్ వాల్యూస్ ఇవ్వాలి. డెసిమల్ వాల్యూస్. కంట్రోల్ ఎంటర్ ఇక్కడ 2 అని ఇచ్చారంటే ఇప్పుడు డెసిమల్ వాల్యూస్ ఇస్తాం. 150. 3.33 మిగతా 15 పీసులు కూడా కాలిక్యులేషన్ చేసుకుందాం. ఇలా. వీటిని ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ అంటారు. ఎందుకంటే అందరూ బాక్సులు, కేసెస్ కొనలేరు కదా! కొందరు లూజ్ కూడా కొంటారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. క్లియరమ్మా? దీన్ని ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ అంటాం. ఇది రిమైనింగ్ ఎంతో మీకు తెలుసు కాచే. ఓకే. టుమారో మిగతావి టుమారో డిస్కస్ చేస్తాను. ఇవన్నీ నార్మల్. ఫస్ట్ మెటీరియల్‌లో ఉండేటివి మిక్స్ అయ్యి సెకండ్ మెటీరియల్‌లో వస్తాయన్నమాట. ఆల్టర్‌నేటివ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఓకే. యాహ్! సో, అవి చేయండి. ఎవరైతే లైక్ 7,000లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్ కూడా రాయడం స్టార్ట్ చేయండి.